ఒక దివ్య తేజస్సుగా ఒక దేవ రూపాన్ని పొంది ఒక దివ్య విమానంలో స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇవన్నీ మర్చిపోయేసి అంటే చూడండి ఎందుకు అలా జరిగింది అంటే చెప్తాను. అలాగే ఈ యొక్క విద్యాధరుడు కూడా కొన ఊపిరితో ఉన్నాడు. ఈ విద్యాధరుడు ఆ నిద్రపోతున్నటువంటి సుశీలను లేపి, అంటే అప్పటిదాకా ఆవిడికి తెలియదు ఆవిడ ఆకాశంలో ఉన్నప్పుడు, అప్పటిదాకా ఆవిడికి లేపి ఆవిడ్ని పేరు పెట్టి కూడా పిలవకుండా సు అని నేను నిన్ను తీసుకొచ్చి తప్పు చేశాను, నన్ను క్షమించమని అడిగి అక్కడ ఆయన చనిపోయాడు. అలా చనిపోతే పాపం ఆవిడ అనుకుంది నా పేరుని సగం పిలిచాడు కదా, ఇప్పటి వరకు నన్ను తీసుకుని వచ్చాడు కదా, నా యొక్క శరీర స్పర్శ ఆయనకి తగిలి ఉంటుంది, ఆయన స్పర్శ నాకు తగిలి ఉంటుంది, కాబట్టి ఇతనే నా భర్త అని అనుకుని ఆవిడ కూడా దేహత్యాగం చేసింది. అంటే ఆవిడ దేహత్యాగం చేసే ముందు ఆవిడ దగ్గర 3 శివలింగాలు ఉన్నాయి కాబట్టి ఆ బ్రహ్మ రాక్షసుడైన వాడు దివ్య రూపాన్ని పొంది వెళ్ళిపోయాడు. అయితే వీరిరువురు మరల కర్ణాటక దేశానికి సంబంధించి ఒక రాజుకి కుమారుడుగా పుట్టాడు ఆ విద్యాధరుడు. అక్కడ ఒక విద్యాధరుడు అక్కడ రాజుగా పుట్టాడు. ఈమె ఒక రాజ్యానికి ఒక కుమార్తెగా పుట్టింది. అంటే వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని కదా అనుకున్నారు, కానీ ఇక్కడ ఏమి జరగలేదు. అయితే వాళ్ళిద్దరు అక్కడ తల్లిదండ్రుల వల్ల పెళ్లి చేసుకోవడం జరిగింది. అలా పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి 3 సంతానము కూడా కలిగింది. చక్కటి దాంపత్య జీవితంలో చక్కగా ఉన్నారు. అలా ఉన్న సందర్భంలో ఆవిడ దగ్గరికి ఉత్తర దేశము నుండి, అంటే ఇక్కడ నుండి, అంటే కర్ణాటక మనకి దక్షిణ దేశం అవుతుంది, ఈ ఉత్తర దేశం నుండి ఒక మలయకేతు అని ఆయన పేరు మలయకేతు రాజు అనమాట, ఆ భర్త పేరు. ఆయన దగ్గరికి ఒక చిత్రపటాన్ని తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ ఉత్తర దేశము నుండి ఒక చిత్రకారుడు తీసుకెళ్లి ఆ రాజుగారికి ఇచ్చారు. ఆ రాజుగారు ఆ చిత్రపటం చూశాడు, ఏదో గుర్తొచ్చింది కానీ ఆయనకి అంత గుర్తు రాలేదు. ఆ చిత్రపటాన్ని తీసుకుని వెళ్ళి భార్యకి ఇచ్చాడు. ఆవిడకి 2వ జన్మల నామము కళావతి. ఆవిడ పేరేమిటి? కళావతి. మనకి కళావతి అనే నామం ఎక్కడో కూడా వస్తుంది, వరలక్ష్మి వ్రతంలో కూడా వస్తుంది కదా, సత్యనారాయణ స్వామి, అదే క్షమించాలి. అయితే ఈ కళావతి ఆమెకి ఇచ్చాడు భర్త. ఇదేదో నాకు ఇచ్చాడు వాడేదో, ఇది నువ్వు చూడని చెప్పి ఇచ్చాడు. ఎప్పుడైతే ఒకనాడు ఉత్తర దేశం నుండి ఒక చిత్రకారుడు వచ్చి మలయకేతు రాజులకు ఒక విచిత్ర పటమును చూపించాడు. రాజు ఆ చిత్రపటమును చూసి ఆనందించి భార్య అయిన కళావతికి ఇచ్చాడు. మలయకేతు భార్య అయిన కళావతి ఆ చిత్రపటమును చూసి ఆవిడ వెంటనే నా ప్రాణదేవుడి యొక్క చిత్రపటమును ఇచ్చాడా అని ఉండదా. అర్థమవుతుందా? అంటే ఆవిడ ప్రాణమే అక్కడ ఉంది. అంటే కాశీ చిత్రపటాన్ని తీసుకెళ్ళి ఇచ్చారు అక్కడ. అంటే ఆవిడ ఏమంటుంది, ఈ చిత్రపటం దర్శించి ఆవిడ నా ప్రాణదేవుడు ఉన్నాడు ఇక్కడ అనుకుని ఆవిడ సమాధి స్థితిని పొందిందంట. అప్పటిదాకా రాజు ఆమె ఒక రాణి, ఒక సమాధి స్థితిని పొంది ఒక యోగిని మాతలాగా మారిపోయి కొంత సమయము తర్వాత తేరుకొని ఉత్తరప్రదేశపు ఇచ్చినటువంటి ఆ చిత్రపటం చూసి ఆవిడ ఒక యోగినిలాగా, అంటే అప్పటిదాకా మహారాణి ఒక అర్ధాంగిలాగా ఉన్నవావిడ ఒక యోగిలాగా మారి ఆ చిత్రపటాన్ని చూసి ఇదిగో లోలాక్కుని సంగమేశ్వరి స్థానం ఇది, ఇదిగో వరుణ సంగమేశ్వరి స్థానం ఇది, దేవతలు సైతం ఇష్టపడి వచ్చే గంగమ్మ ఇదిగో, మోక్షలక్ష్మి స్వరూపమాకు మణికర్ణిక ఉన్నటువంటి స్థానము ఇదిగో. అంటే ఆమె ఆ చిత్రపటంలో చెప్తుంది ఆవిడ మణికర్ణిక వద్ద జీవితమే సఫలమనుకునే వాళ్ళు ఉన్నది ఎదుకడి, మణికర్ణిక తీర్థము వద్ద మరణము కూడా ఒక మహా ఉత్సవముగా జరుపుకునే ఏకైక తీర్థము మణికర్ణిక అంటుంది. అలాగే మణికర్ణిక తీర్థమందు స్వర్గము కూడా వ్యర్థము అంటుంది ఆవిడ. మునులు ఋషులు కందమూలాలు కాశీలో తిని ప్రాణము ఎప్పుడు తీసుకువెళ్తాడా ఈశ్వరుడు
అని ఉత్సాహంగా చూస్తున్నటువంటి వారణాసి క్షేత్రం అది అని అంటుంది ఆ అమ్మాయి, ఆ కళావతి. ఈ వారణాసి క్షేత్రము శంకరుడు తన శిరస్సు మీద చంద్రుని పెట్టుకుని అందరికీ మోక్షాన్ని ఇవ్వడానికి ఉంటాడు. మోక్ష మార్గమది ఈ వారణాసి క్షేత్రము చెప్పుతూ గంగా తీరమును మరణించిన వారిని చూస్తుందంట. ఆ గంగా తీరం ఆ ఉంటే ఇక్కడ ఎవరెవరు చనిపోయారని చూస్తుందంట. ఎందుకనగా గంగా తీరంలో మరణిస్తారు. ఆది దేవుడైనటువంటి మహాదేవుడు వారికి తారక మంత్రము చెప్తాడు. ముక్తి క్షేత్రములో మహామృత్యుంజయుడు సంసార సాగరమును దాటించేస్తాడు. మీకు చెప్తున్నాను, ఎవరైతే కాశీ వస్తారో వారికి దేహ సంబంధం పోతుంది. అంటే ఆవిడ ఆ కళావతి ఆ చిత్రపటంలో అవన్నీ చెప్తుంది. మరణములో ఉన్న వారికి తారక మంత్రం ఉపదేశించే ముక్తి క్షేత్రం ఇది అంటుంది ఆవిడ. ఈ ఆనందవనములో కొన్ని కోట్ల జన్మల పుణ్యముచే శంకరుడు తారక మంత్రము చెప్పుతాడు ఇక్కడ. ఇది వారణాసి క్షేత్రము. ఇలా మణికర్ణికకు ప్రభావము చెప్తుంది. పంచక్రోశలో పరినిర్మితమైనటువంటి ఈ యొక్క మహాజ్యోతిర్లింగమును చెప్తుంది. మహారాజర్షి అయినటువంటి హరిశ్చంద్రుడు తన భార్యా బిడ్డల సమేతముగా ప్రాణమును తృణముగా వదిలేసినటువంటి ప్రదేశం అది అని చెప్తుంది. ఈ